భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో స్వీట్ దుకాణాల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్వీట్ దుకాణాల్లో నాణ్యత లేని సరుకులు వాడుతున్నారని, దుకాణ ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించడం లేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జిల్లా అధికారులు దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురికి నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే దుకాణాలు మూసివేయిస్తామని హెచ్చరించారు. ఓకే సార్. ఇది చాక్లెట్, ఇది ఆల్రెడీ కంపెనీ రోజు పట్టా కొట్టుకోవాలి కింద. మీరు ఇక్కడ స్వీట్ తయారు చేస్తున్నారు, పక్కనే ఫ్లోరింగ్ చూడట్టు ఉందో ఏంది అదేంటది ఓపెన్ చెప్పు. పని చేసేటోడు కాదు, నేను అక్కడ పని చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఫ్రెండ్ कलर से है, कलर से है, तो ये क्या है मास्टर? डब्बा పెట్టిన ఫార్మల్ ఎంత? ఫార్మల్ 20 ml. సార్, ఇవి దుకాణాల్లో మేము ఇన్స్పెక్షన్స్ చేసాము. సో దీన్ని బట్టి ఇదేంటి ప్రజలకి మంచి అదేంటి స్వచ్ఛమైన ఫుడ్ అన్నది మెయిన్ మోటివ్ అనమాట. సో ఆ భాగంలో మేము స్వీట్ డ్రైవ్ నిర్వహించాము. దాంట్లో కొన్ని ఇదేంటి స్వీట్స్ ఏమైతే అదేంటి క్వాలిటీ లేనివి అలాంటివి తీసి మేము డిస్కార్డ్ చేసాము. ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ ఉన్నాయో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చాము. ఇప్పటికి ఒక 2 ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఒక 3 ఇచ్చాము. సో ఈరోజు మొత్తం ఇక్కడ చేసాము. ఫర్దర్ గా చేస్తామండి, అంటే ఇప్పుడే వచ్చాము, మేము రీసెంట్ గా వచ్చాము, మేము చేస్తాం ఫర్దర్. వాళ్ళకి టైం ఇస్తామండి, ఇంత టైం అని ఉంటుంది. ఈ టైంలో మేము చూస్తాము. ఆ టైం కల్లా మళ్ళీ మేము దాని మీద మేము బ్యాకప్ చేసుకుంటాం. ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మేము చేస్తాము. సో దాన్ని బట్టి చేస్తాం. ఓకే.